దేవుని బిడ్డలారా తీయడానికి ప్రయత్నించేయండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు దేవుని బిడ్డలారా తీయడానికి ప్రయత్నించేయండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14వ వచనం. దయచేసి ఎవరైనా నిదానంగా చదవండి. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. చాలు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మనలో ఫలించను గాక. తల ఉంచుకుందాం, కన్ను మూసుకుందాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. నేను ఈ రాత్రి మళ్ళా ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలు ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో మిమ్మల్ని ఆరాధించడానికి మీ దగ్గర రావడానికి, ప్రభా పాటలు పాడడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మళ్ళా దేవుని యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మాతో మీరు మాట్లాడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను నిలబడి నన్ను ఏ మాటలు బట్టి మీ బిడ్డలతో మాట్లాడాలో అవి మాట్లాడించడానికి నాకు సహాయం చేయండి. మాట్లాడడానికి వినే శక్తి, గ్రహించే శక్తి నేను వారికి దయచేసి సూటిగా స్పష్టంగా మీ బిడ్డలకి అవసరమైన మాటలు నేను మాట్లాడమని నన్ను మీ బిడ్డలని చేతులకు అప్పగిస్తూ ప్రార్థన చేస్తున్నాను నడుచున్నాను తండ్రి. ఆమె క్రీస్తునందు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 14వ వచనంలో అంటే ఈ సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అంటే సీయోను కుమార్తెలారా, తర్వాత ఇశ్రాయేలు కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, ఇలా ఇశ్రాయేలును సంబోధించడంలో రకరకాలుగా దేవుడు మాట్లాడడం జరుగుతుంది. సీయోను ఉత్సహించు, సంతోషించు, ఇలాంటి మాటలు మాట్లాడడం మనం గమనిస్తాం. అంటే ఇది ఏ పదాలు మాట్లాడినా కూడా వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ దేవుడు పెట్టారు. అయితే దేవుడు ఇశ్రాయేలు జనాంగం విషయంలో కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేశాడంటే వారిని విడిచిపెట్టాడు. ఒకటి మొదటి కారణం, ఇశ్రాయేలు కొన్నిసార్లు వారిని విడిచిపెట్టడానికి వారు దేవుని మీద తిరుగుబాటు చేయడం, రెండోది పాపము చేయడం దేవుని మీద. ఇంకో విషయం ఏంటంటే దేవుని శక్తి ఏంటో కూడా తెలియడం కోసం కొన్నిసార్లు దేవుడు ఏం చేశాడు, వారిని విడిచిపెట్టాడు. ఎందుకంటే దేవుడు అంటే ఏంటో తెలియాలి. కానీ చూడండి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనుషులందరూ చూడండి, కరోనా కానివ్వండి, ఇలాంటి బ్లడ్ సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇలాంటివి జరిగినప్పుడు మనిషికి ఏంటంటే దేవుని విలువ తెలిసింది. దేవునికి స్తోత్రం. మనిషికి ఏం తెలుసు? దేవుని విలువ తెలిసి. చూడండి, విజయవాడ ప్రాంతంలో అంటే ఎవరో ఒకరు విమర్శించడానికి కాదు, సహజంగా మాట్లాడుకుంటున్నాం. చాలామంది ధనవంతులు ఉన్నారు విజయవాడ ప్రాంతంలో. అది ఆంధ్రప్రదేశ్కి మంచి ఉన్నతమైన స్థితిలో దేవుని బిడ్డ. అలాంటి పరిస్థితుల్లో కూడా అనేక మంది ఏం పడిపోయారు, ఇప్పుడు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి ఇబ్బందుల్లో మనం అనుకుంటాం, దేవుని వారు క్రైస్తవులు ఉన్నారనుకుంటాం. ఒకవేళ వాళ్ళందరికీ ఏమనిపించింది, అమ్మో దేవుడి వరదల నుంచి కాపాడాడు నన్ను, ఈ మధ్య నేను బాప్తిసం తీసుకోవాలా, లేకపోతే కొన్ని అలవాట్లు ఉన్నాయి నాలో, లేకపోతే దేవుడు నన్ను కరుణించాడు కాబట్టి ఇక నుంచి నేను ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే దావీదు అంటాడు, శ్రమ పడతాం కూడా నాకేమైంది, మేలైంది, కీడేమీ జరగల. అంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్కటి ఏం జరిగింది, మనకు అనుభవాన్ని ఇచ్చింది. అయితే కొన్ని సందర్భాలు జరిగినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని మనం అనుకుంటాం. దేవుడు నన్ను అది సహజం. ఎందుకు అనుకుంటాం? యెహోవా ఉంటే మాకు ఇది ఎందుకు జరిగేది, ఇది ఎందుకు మాకు జరిగేది. గిద్యోను చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డల న్యాయాధిపతుల గ్రంథం తీయండి, మా పిల్లలు బైబిల్ నేర్చుకోండి. న్యాయాధిపతుల గ్రంథం దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం దేవుని బిడ్డ 6వ అధ్యాయం 6వ న్యాయాధిపతుల గ్రంథం దేవుని బిడ్డలారా 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇక్కడ గిద్యోను చక్కని మాట దేవునితో మాట్లాడడం మనం గమనిస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం
దేవుని బిడ్డ 6వ అధ్యాయం 13వ వచ్చిన గిద్యోను చిత్తము నా ఏలినవాడ యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు అంటే దేవుడు మమ్మల్ని విడిచి పెట్టకపోతే ఇదెందుకు మాకు సంభవించేది. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడుగా. ఒకవేళ దేవుడు మాతో ఉంటే ఇది జరిగేది కాదు. చూడండి, దేవుడు కూడా విడిచిపెట్టాడని చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు? విడిచిపెట్టాడు. గిద్యోను అడుగుతున్న మాట కరెక్టే. ఎక్కడ చూడండి, దేవుని బిడ్డలారా 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైపోయినందున యెహోవా 7 ఏండ్లు వారిని చూడండి, దేవుడు మిథ్యానీయులకి ఏం చేశాడంటే 7 ఏండ్లు అప్పగించాడు, విడిచిపెట్టేశాడు. అంటే ఇక్కడ అంటున్నాడు 6వ అధ్యాయంలో 13వ వచనంలో గిద్యోను అంటున్నాడు, నువ్వు గనక విడిచి తోడై ఉంటే ఈ పనులు మాకు జరిగేవి కాదు అంటున్నాడు. అంటే కొన్నిసార్లు సహజంగా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని మనం ఖచ్చితంగా అనుకుంటాం. దేవుని స్తోత్రం. ఎందుకు అనుకుంటాం? మనకు సంభవించినటువంటి పరిస్థితులు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రమలు, మన గృహంలో, మన కుటుంబంలో, మన ఆరోగ్యరీత్యా మనకు జరుగుతున్న పరిస్థితులు చూసి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను చూడట్లేదేమో అనేటువంటి మాట మనం అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. చూడండి, గిద్యోను వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నా. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? గిద్యోనుతో దూత కలుసుకుంది. చూడండి, అక్కడ 12వ వచనంలో గమనిస్తే యెహోవా దూత అతనికి కనబడి, అంటే తన బిడ్డల్ని కొన్ని దినాలు విడిచిపెట్టినట్టు ఉన్నా మళ్ళీ ఎవరు ప్రత్యక్షమవుతారు? దేవుడు ప్రత్యక్షమవుతాడు. విడిచిపెట్టినట్టుగా అనిపిస్తాడు, మళ్ళా దేవుడు ఆయన ప్రత్యక్షమై ఏం చేస్తాడు? మనతో మాట్లాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో అన్నాడు, సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది, అలా మీరు అనుకోమాకని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున సియోను నాడు దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని అనుకుంటుంటే కనుక దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నిన్ను నేను విడవలేదు. దేవుని స్తోత్రం. నేను నిన్ను విడిచిపో. అక్కడ అన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని నువ్వు అనుకున్నావు. ఎందుకు అనుకుంటున్నావు? ఈ మాటలన్నీ అనుకుంటున్నావు అనేది కూడా బైబిల్ మనకి చెప్తుంది. యెషయా గ్రంథం దేవుని బిడ్డలారా 49వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఎందుకు అనుకుంటామో మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, స్త్రీ తన గర్భమును పుట్టినటువంటి బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా? చూడండి, అసలు ఎవరైనా అంటారు, తల్లి ఎవరైనా మరిచిద్దా? అస్సలుగా ఆ మాట మనకు రాదు. కానీ అంటున్నాడు, వాళ్ళైనా మరుస్తారు. మీరు చూడండి, ఈ లోకంలో ఏ రిలేషన్ కూడా ఏం కాదు, శాశ్వతము కాదు. ఏ రిలేషన్ శాశ్వతం కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు విడిచిపెడతారు, తల్లిదండ్రులు కూడా ఎవరు విడిచిపెడతారు? పిల్లల్ని విడిచిపెడతారు. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా తల్లిదండ్రులు విడిచిపెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటే, పిల్లల్ని విడిచిపెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పిల్లల్ని విడిచిపెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. చూడండి, మీకు మనం గమనించండి. వివాహం అయిపోయి పిల్లలు ఉన్నారు, ఎవరినో ఇష్టపడితే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. పిల్లలు ఉంటే తన భార్యని, తన పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే భర్తలు కూడా ఈ లోకంలో ఉన్నారు. తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో విడిచిపెట్టేసేవారు కొంతమంది ఈ లోకంలో ఉన్నారు. అంటే కొన్ని రిలేషన్స్ ఏంటంటే మీకు ఎలా కనిపిస్తుంది అంటే, నన్ను స్నేహితులు విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు, అన్నదమ్ములు విడిచిపెట్టేశారు అనే ఆలోచన వచ్చి దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేస్తాడేమో దేనిలోకి వెళ్ళిపోతాం మనం? ఆలోచనలోకి వెళ్ళాం. ఎందుకంటే మనుషులు విడిచిపెట్టారు కాబట్టి దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడేమో అని ఆలోచనకి వెళ్తాం. మనుషులు విడిచిపెట్టొచ్చేమో, కానీ ఎవరు విడిచిపెట్టరు? మనని దేవుడు విడిచిపెట్టాం. కానీ మనం ఎవరు విడిచిపెడతాం? మనుషులు విడిచిపెడతాం. ఎవరు విడిచిపెడతాం మనం? మీరు ఎక్కువగా తప్పుగా అనుకోమాకండి. ఒక తప్పుగా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నించండి. ఒక్క ఫంక్షన్ ఆదివారం జరిగితే మీరు ఎక్కడైనా ఆలోచించండి, చాలా మంది, అందరినీ మనం అంటారు, కొంతమంది ఉంటారు సైకిల్ ఉంటారు. ఆ ఆదివారం ఫంక్షన్ వస్తే
ఆ ఫంక్షన్ల దగ్గరికి వెళ్ళిపోతారు చాలా మంది. నేను వెళ్ళకూడదని నేను అంటలా, ఏమంటే 2 గంటల ఆరాధన ఇక్కడేం కాదు, బయట మీరు గమనించండి, మీరు ఎక్కడికి వెళ్ళి ఎవరు విడిచిపెట్టకూడదు, మనం దేవుని ఆలయం ఏమండి. ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా పిల్లలు చదివించడం మానేస్తాం మనం, మానేయం. ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళకుండా మానేస్తాం మనం, మానేయం. ఎక్కడికి వెళ్ళినా రేషన్కి అన్నిటికీ మనం వెళ్తూ ఉంటాం. ఆదివారం ఎక్కడికన్నా ప్రయాణమై వెళ్ళినా మనం ఎవరు విడిచిపెట్టకూడదు, దేవుని ఆలయాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. అక్కడ ఎవరినైనా ఇక్కడ చర్చి అక్కడ అమ్మానంటే ఎవరు చెప్తారు, ఎవరైనా మనకి అంటే మరి బంధువుల ఇంటికి వెళ్ళామని ఎవరు మర్చిపోకూడదు, మన దేవుడిని మర్చిపోకూడదు. ఎందుకు అంటే మనుషుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఏం చేస్తాడు, దేవుడు మనం విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు మనం విడిచిపెట్టేశాడన్న భ్రమలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది, సియోను దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని నువ్వు అనుకుంటున్నావు, ఆ మాట అసలు నువ్వు అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. తల్లి మరిచింది, ఆ సందర్భాలు ఉన్నాయి, అది వాళ్ళు కూడా మరవరు, కానీ మరిచే సందర్భాలు ఉన్నాయి, కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. అంటే దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని మరవడు అనే మాట చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు. చంటి పిల్లలు కూడా కరుణించకుండా ఉంటుందేమో, కానీ నేను నిన్ను విడిచిపెట్టను అనేటువంటి మాట బైబిల్ చాలా స్పష్టంగా మనకి స్పష్టంగా తెలియజేస్తాం. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే 103వ సంకీర్తనలో దేవుని బిడ్డలారా, 103వ సంకీర్తనలో దేవుని బిడ్డలారా 13వ వచనంలో ఒక చక్కని మాట ఆయన తెలియజేస్తారు. 13వ వచనం 100 దేవుని బిడ్డలారా గమనించండి. 103:13 తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు చూడండి. మళ్ళా చూడండి, మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ కొంతమందిలో ఉంటుంది. ఎలా ఉంటుంది, కొంతమందిలో భయభక్తులు కలిగి ఉండరు, దేవుని మందిరానికి రారు, కానీ ఏమనుకుంటారు, దేవుడు నన్ను విడిచిపెట్టడు. దేవుడు ఎవరు విడిచిపెట్టడంట, తన యందు భయభక్తులు గలవారిని దేవుడు విడిచిపెట్ట. అంటే భయము లేకుండా జీవించే వారికి దేవుడు పట్టించుకోడు. భయభక్తులు కలిగి, తనంటే భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేయడు, విడిచిపెట్ట. అందుకే అంటాడు, దేవుడు భయభక్తులు కలిగిన వారు అందరి పట్ల ఏం కలిగి ఉంటాడు, జాలి కలిగి ఉంటాడని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దాంట్లో కింద వచ్చిన చదివితే 16వ వచనం చూడండి దేవుని బిడ్డలారా, 49:16 చదువు యెషయా గ్రంథం. చూడు నా అరచేతుల మీదనే చూడండి దేవుడు చూడండి, ఈ మధ్య పచ్చబొట్లు వచ్చినాయి, దేవుడు ఇప్పుడు ఎక్కడ వేసాడు మన పచ్చబొట్టు, మామూలుగా ఉద్దేశంలో చెప్పాలంటే అరచేతిలో మన పేర్లు ఏమైనా ఉన్నాయని చెక్కి ఉన్నాడు అంటాడు. అంటే దేవుడు ఆయన అరచేతుల్లో మనం పెట్టుకుని ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, భద్ర పరుస్తున్నాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, సియోను నువ్వు నేను విడిచిపెట్టేసాను అనుకుంటున్నావేమో, నేను ఎప్పుడు విడవనాడు. ఈ రోజు క్రైస్తవ జీవితంలో మనల్ని ఎవరు విడిచిపెట్టారన్న భావన మనకు కలిగినా పర్లేదు, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టాడని మనం అనుకోకూడదు. దేవుని స్తోత్రం. దేవుడు నన్ను విడిచిపెట్టలేదని ఎలా ఉండాలి, మనం ధైర్యం కలిగి జీవించాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సియోను నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఎప్పుడు కూడా నేనేం చేయను, తల్లి మరవచ్చు, తండ్రి మరవచ్చు, అన్నదమ్ములు మరవచ్చు, రక్త సంబంధికులు మరవచ్చు, నీ ఎదుటి వారు అందరూ కూడా నేను విడిచిపెట్టి ఉండొచ్చేమో, కానీ నీ దేవుడు నేనేం చేయను, విడిచిపెట్టను అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. దీనిలో మాట్లాడుతూ దేవుడు పెట్టారు. ఇంకొక మాట మనం గమనిస్తే ఆయన 43వ యెషయా గ్రంథంలో 43వ యెషయా గ్రంథంలో మొదటి వచనంలో ఒక చక్కని మాట మాట్లాడు. ఎందుకు మనం విడిచిపెట్టట్లేదంట 49 మొదటి వచనం తెలుగు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడేహో అన్నవి యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. మన ప్రాపర్టీ ఎవరిదట, దేవుడి. ఈ ప్రాపర్టీ ఎవరిది, దేవుడు. అందుకంటాడు ఒక మాట కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా అంటాడు. అంటే ఈ ప్రాపర్టీ అంతా కూడా ఎవరిదట, దేవుడు. ఎవరైనా ఆస్తి మర్చిపోయి ఉన్నారండి, నాకు ఆస్తి ఎక్కడ ఉందో కూడా తెలియదు అనేవాళ్ళు ఉన్నారా,
మర్చిపో, ఖచ్చితంగా ఆస్తి గుర్తుంటుంది మనకి. తర్వాత మన పిల్లలు మర్చిపోయేవాడు అక్కడ ఉన్నామా? బంగారం కానీ, వస్తువులు కానీ, మన ఆస్తి కానీ, సంపద కానీ ఎవరైనా మనం మర్చిపోతామా? మర్చిపో. నువ్వు నా సొత్తు, నిన్నెందుకు నేను మర్చిపోతానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సొత్తు, దేవుని సొత్తు విలువ అని చెప్తూ ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, నీవు నా సొత్తు, నిన్ను నేను పిలిచి ఉన్నాను, ఎవరు మర్చిపోయినా కూడా నేను నిన్నేం చేయను, మారవన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎవరి ప్రాపర్టీ అంటే దేవుని ప్రాపర్టీ. మనం దేవునికి స్తోత్రం. దేవుని సొత్తు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు అంట నిన్ను నన్ను ఎప్పుడు కూడా మర్చిపోయే అవకాశం లేదు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడిని మర్చిపోతూ ఉంటాం. దేవుని ఆరాధించడం మర్చిపోతాం, ప్రార్థన చేయడం మర్చిపోతాం, స్తుతించడం మర్చిపోతాం, దేవుడి ఆలయానికి రావడం కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. అందుకే దేవుడు వాక్యం ఇస్తుంది, నిన్నైతే నేను ఎప్పుడు కూడా మరవలేదు, నిన్నెప్పుడు కూడా నేను మర్చిపోయానని అనుకో. మరవడానికి కూడా కారణాలు కూడా మనం గమనించాం. ఏంటంటే ఇశ్రాయేలీయులు ఎవరి దృష్టిలో దోషులయ్యారు? దేవుడి దృష్టిలో దోషులైనటువంటి పరిస్థితి మనలో ఉంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను మరుస్తున్నాడు అని అంటే నాలో ఏమన్నా దోషము ఉందేమో, నాలో దేవుడికి విరుద్ధకరమైనటువంటి జీవితం ఏమన్నా ఉందేమో, నాలో దేవుడికి ఆయాసకరమైనది ఏమైనా ఉందేమో అని మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పరిశీలన చేసుకుంటామో దేవుడు మళ్ళా మనం వెంటనే ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు అనేటువంటి మాట బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే అంటాడు ఆయన యెషయా గ్రంథం 43:1 నీవు నా సొత్తు అన్నాడు. దేనికోసం అంటే ఆయన సొత్తు? యెషయా గ్రంథం 43:7 మరొకటి చదవండి. 43:7 ఇంకొకటి చదవండి. యెషయా 43:7 నా మహిమ నిమిత్తము. అమ్మమ్మ, ఎవరి మహిమ నిమిత్తం సృజించబడ్డా మనం? ఎవరి నిమిత్తం? కొంతమంది పాటలు పాడేవాళ్ళు వింటా ఉంటాం కదా మనం కొన్నిసార్లు, ఈయనకి అన్నది ఎంత గొప్పవాడు అంతేనా? వింటా ఉంటామా లేదా? కానీ మనల్ని ఎందుకు సృజించాడంట దేవుడు? ఆయనను మహిమపరచడం నిమిత్తం సృజించాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం మనుషులను మహిమపరచకూడదు, మనల్ని మహిమపరచకూడదు, మనం ఈ లోకంలో దేన్ని కూడా మహిమపరచకూడదు. ఎవరిని మహిమపరచాలి? మనం దేవుని మహిమపరచాలి. అందుకంటాడు, నీ దేహంతో ఉన్నను దేహంను విడిచినను మీరు ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలంటాడు. నీ దేహంతో దేవుడిని ఏం చేయాలి? మనం మహిమపరచాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృజించాడంటే, ఆయన సొత్తుగా వచ్చాడంటే ఆయన మహిమపరచడానికి దేవుడు నిన్ను నన్ను సృజించాడు. ఆయన అంటున్నాడు, నేను వారిని కలగజేసింది, వారిని పుట్టించిన వాడును నేనే. అంటే మనం పుట్టించింది ఆయన మహిమపరచడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి. కాబట్టి ఇప్పుడు ఎవరి సొత్తు? మనం ఆయన సొత్తు. ఆయన సొత్తుని, ఆయన ప్రాపర్టీని ఎవరు కాపాడతారు? ఆయన కాపాడతాడు. ఆయన ప్రాపర్టీని ఆయన కాపాడు. ఆయన ప్రాపర్టీగా నువ్వు జీవించినప్పుడు, నువ్వు నేను జీవించినప్పుడు, అందుకంటాడు నీ దేహము దేవుని ప్రాపర్టీ, అంటే దేవుని ఆలయం అని మీరు ఎరగరా అంటున్నాడు. అంటే నువ్వంతా కూడా దేవుని ఆలయం, నీ దేహం అంతా దేవుని ఆలయం. నువ్వు నీ దేహాన్ని నువ్వేం చేయకూడదు? పాడు చేయకూడదు. అంటే నీ దేహానికి మలినం అవ్వకుండా నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అందుకంటే యాకోబు రాసిన పత్రికలో ఈ భక్తి ఏంటి అని అంటే ఇహలోక మాలిన్యత అంటుకోకుండా నువ్వే కాపాడు. చూడండి దేవుని బిడ్డలారా, అనారోగ్యం వచ్చింది అనుకోండి, మీరు జాగ్రత్తగా గమనించాలి. టాబ్లెట్స్ డాక్టర్స్ ఇస్తారు, వేసుకోవాల్సింది ఎవరు? మనమే. ప్రాపర్టీ కూడా కాపాడుకోవాల్సింది ఎవరు? మనమే. మన ఆధ్యాత్మికంగా మనం కాపాడుకోగలిగితే శారీరకంగా ఎవరు కాపాడతారు మనల్ని? దేవుడు కాపాడు. అందుకంటే ఏ అపాయం నీ గుణాలను సమీకరిస్తాడు. అంటే దేవుని సొత్తైనటువంటి జనాంగము, దేవుని మహిమార్థమే సృజించబడినటువంటి మనము ఆయనకి మహిమార్థంగా ఉండాలంటే, ఆయన నా సొత్తు అంటే నా ఇష్టం అనడానికి నీవు నేను అవకాశం లేదు. చాలాసార్లు నా ఇష్టం అంటాం కదండి. నా ఇష్టం అనే మాట ఎక్కువ మాట్లాడతాను. నేను ఇలాగే మాట్లాడతాను, నువ్వు ఇలాగే మాట్లాడుకో. నేను జీవిస్తా, నేను ఇలాగే జీవించకూడదు. నేను ఎలా జీవించాలి? ఆయనకు అనుకూలంగా నేను జీవిస్తానని చెప్పొచ్చు. ఆయన రకంగా ఆయన ఉన్నమన్నట్టు నేను ఉంటానని చెప్పొచ్చు, తప్పు కాదు. కాదే నేను ఇలాగే ఉంటాననేటువంటి మాటని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే నీవు ఆయన సొత్తు. గౌరవిస్తాను. ఆయన నిన్ను రక్తం ఇచ్చుకున్నాడు అనేటువంటి మాట చెబుతున్నాడు. ఆయన సొత్తు కాబట్టి ఆయన ఏం చేయడంట? విడిచి పెట్ట. ఆయనకున్న భూమి మీద
చిన్న పిట్టు ప్రతి దానికి కూడా ఆయన దగ్గర లెక్క ఉంటుంది. ఏ సొత్తును కూడా ఆయన ఏం చేయడం, విడిచి పెట్టడం అని బైబిల్ మనకి సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం గమనించాం చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, 2వ వచనం. యెషయా గ్రంథం, నిన్ను సృష్టించి నీకు గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైనా యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకము. దేవుని స్తోత్రం. చూడండి, దేవుడు చెబుతున్నాడు, నిన్ను సృష్టించి గర్భంలోంచి దేవుడు ఏం చేశాడు, నిన్ను నిర్మించాడు. ఆయన ప్రాపర్టీని తల్లి గర్భంలోంచి కూడా దేవుడు ఏం చేశాడు, తయారు చేశాడు. దేవుడు నిన్ను నన్ను మంచి రూపాన్ని ఇచ్చి మంచి పరిస్థితుల్లో దేవుడు జ్ఞాపకం చేసి సృజించాడు. సృజించిన దేవుడు ఏమని చెబుతున్నాడంటే, నిన్ను నేను విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం. ఎవరో మన కన్నవాళ్ళు కూడా మన ఏం చేశారు, విడిచిపెట్టారు. వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ దగ్గరికి శక్తి లేక ఇక మన వదిలేసి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడంటే, నేను నిన్ను విడవలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను నన్ను విడవలేదని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఇంకో చక్కని మాట మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథంలో దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మాట మాట్లాడుతున్నాడు ఆయన. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని బిడ్డలారా, నిన్ను విడువను, చూడండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి. చూడండి, ఈ యెహోషువలో ఆ పైన మీరు అధ్యాయం చదివితే, 1వ అధ్యాయం పైన చదివితే, అంతకుముందు వరకు ఎవరు తోడుగా ఉన్నారు యెహోషువకి? మోషే తోడుగా ఉన్నారు. మోషే ఒకేసారిగా విడిచిపెట్టేశాడు. అదండి, యెహోషువని విడిచిపెట్టేశాడు. యెహోషువని విడిచిపెట్టేస్తే యెహోషువకి ఎంతవరకు సహాయంగా ఉన్నది ఎవరు? మోషే ఉన్నాడు. ఈ మోషే లేకపోవడం వల్ల యెహోషువ జీవితంలో ఏం జరిగిద్దా, ఎలాగా, ఏంటి అన్న భయం, ఆందోళన జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఇశ్రాయేలీయులు అందరూ కూడా మోషేకి ఏం చూపించారు? చుక్కలు చూపించారు. భయంకరమైన చుక్కలు చూపించారు. దేవుని ఆ చుక్కలు ఆయన గురువు గారికి చుక్కలు చూపిస్తే నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి, లేకపోతే వెళ్ళబోతున్న పరిస్థితులు ఏంటి, వెళ్ళబోతున్న యుద్ధంలో జయించాల్సిన పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా టెన్షన్లో ఉండిపోయింది. దేవుని ఎలాంటి పరిస్థితుల్లో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను నేను ఎప్పుడు విడవను, ఎడబాయిని నిన్నెన్నడు విడవని చెప్తాను. దేవుని బిడ్డలారా, ఎవరు మనల్ని విడిచి వెళ్ళినా దేవుని వాక్కు నీతో నాతో మాట్లాడుతుంది, నేనైతే నిన్ను విడవను, ఎడబాయను అనే మాట చెబుతూ ఉన్నాడు. చెబుతూ అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, చదవమ్మ మాట చదువు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, వారికి ఇచ్చేదనని నేను పితరులతో ప్రమాణం చేసినటువంటి ఈ దేశంలో. చూడండి, దేవుడు ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నేను విడవనని చెప్పాడు, విడవనని చెప్పి నీకు వాగ్దానం చేశాడు అనుకోండి. గర్భఫలం వాగ్దానమే, వివాహం వాగ్దానమే, చదువు వాగ్దానమే, ఉద్యోగం వాగ్దానమే, అప్పు తీయబడ్డ వాగ్దానమే, ఆరోగ్యం కూడా వాగ్దానమే, ఇల్లు కట్టబడ్డ ప్రతి పరిస్థితి, వాహనము, వస్తువు ఏదైనా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి నేను దీవిస్తానని చెప్తే విడవనన్న దేవుడు ఆ వాగ్దానాన్ని ఏం చేస్తాడని నేను జ్ఞాపకము చేసుకుంటాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఏమంటాడంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, జడియొద్దు. ఎందుకు నువ్వు దిగులు పడకూడదు, జడియకూడదు అంటే, నీవు నడుచు మార్గంలో నేను నీకు తోడుగా. చూడండి, మనం కొన్నిసార్లు అనుకుంటాం, కొన్నిసార్లు మనం వింటా ఉంటాం. ఏమంటాం? దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి వాళ్ళని మనం కొంతమంది అంటాం, మనం వింటా ఉంటాం. కానీ బైబిల్లో మనకి ఏం చెప్పింది మాట? గాఢాంధకారంలో మీరు సత్యం. చీకటి అయిపోయింది కదా ఆ రోజు, వరద వల్ల భయంకరంగా కరెంట్ అంతా పోయింది కదా. ఆ భయంకరమైనటువంటి గాఢాంధకారం సంచరించినట్టుగా అయిపోయింది విజయవాడ ప్రాంతం, ఏ ప్రాంతమైనా కూడా. కానీ ఆ గాఢాంధకారంలో కూడా ఎవరు తోడుకున్నారు? దేవుడు. తర్వాత అన్నాడు, మీరు నీళ్ళల్లో నడిచినా కూడా మీ మీద పారం, మీ మీదకి అవి వెళ్ళవు, మిమ్మల్ని ముంచివేయు అని మాట చెప్పాడు. అంటే వాగ్దానాలను
జాగ్రత్తగా మనం గమనించాలి. కానీ దేవుడు ఉంటే ఇదెందుకు జరిగింది, దేవుడు ఉంటే ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, దేవుడు ఉంటే ఈ పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో మనం వెళ్ళకూడదు. దేవుడు అన్నాడు, అలాంటి పరిస్థితులు ఉన్నా, ఉపద్రవాలున్నా, పరిస్థితులున్నా, ఇవన్నీ ఉన్నా కూడా సియోను నిన్ను నేను విడిచిపెట్టలేదు. అంటే దేవుని ఎరిగిన బిడ్డలు ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన మనతో మాట్లాడుతూ మాట ఏంటంటే, నేను నిన్ను విడవలేదు. ఎవరున్నారు చూడండి, ఎవరి గృహాల్లో వాళ్ళు ఉన్నాం, దేవుడు మనం విడిచిపెట్టాడు. ఆ రాత్రి, ఆదివారం రాత్రి చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు. తల్లి మరిచింది, తండ్రి మరచుండొచ్చు, ఎవరు మనల్ని పలకరించలేని వారు ఉండొచ్చు. మన పరిస్థితులన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఆయన అంటున్నాడు, తన అరచేతులు మిమ్మల్ని ఏం చేశాను, చెక్కి ఉన్నాను. ఆయన అంటున్నాడు, కోడి తన పిల్లలని ఎలా చేర్చుకుంటుందో నేను మిమ్మల్ని చేర్చుకున్నాను. అంటే అర్థమన్నాడు, ఏ అపాయమును నీ గుడారమున సమీప. దేవుడి బిడ్డలారా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనకేం చేస్తుందంటే స్పష్టంగా తెలియదు. మొదటి రాజుల గ్రంథం చదవవసరం లేదు, కానీ 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ సందర్భం మాట్లాడింది దావీదు చనిపోయే సందర్భాలలో సులభంతో మాట్లాడుతున్నాడు. కానీ అర్థం చాలా ఉపయోగకరంగా ఉంది. ఏమంటుంది, లోకులందరూ పోవలసిన మార్గంలో, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోచున్నాను. ఇప్పుడు మీరు గమనించండి, ఇందాక చెప్పిన మాట అర్థమైందా? మనకేం ప్రత్యేకత లేదు, దాంట్లోనే ఉంటాం. కానీ మనం ఎలా ఉంటాం, ప్రత్యేకంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. దావీదు అన్నాడు, అందరూ చనిపోతారు, అందరూ కూడా మార్గంలో వెళుతున్నారు, నేను కూడా మార్గంలో ఏం చేస్తున్నాను, వెళుతున్నాను. అంటే సమస్య, వరద, పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు ఎవరందరికి వచ్చినాయో అలాంటి పరిస్థితులు మనకు కూడా వస్తాయి. కానీ వచ్చినా కూడా ఆ పరిస్థితులు ఎవరు తోడుకుంటారు మనకి, దేవుడు. లోకులందరూ వెళ్ళాల్సిన మార్గంలో వెళుతున్నారు, కానీ అలా వెళ్తున్నాడు దావీదు. ఎక్కడికి వెళ్తున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, కాబట్టి నువ్వు ఎలా ఉండాలి, ధైర్యం తెచ్చుకోమాట. లోకంలో వచ్చిన శ్రమలే, లోకంలో వచ్చిన సమస్యలే, భార్యాభర్తల సమస్యలు, వివాహ బంధాల సమస్యలు, పిల్లల చదువు విషయాల సమస్యలు, యవనస్తుల విషయాల సమస్యలు, ఆ అనారోగ్య విషయాలు, లోకులందరికీ ఎవరికి ఏమొచ్చిందో మనకు కూడా అదే వచ్చింది, సేమ్ మనకు కూడా అదే వచ్చింది. కానీ అలాంటి పరిస్థితుల్లో లోకం అధైర్యంగా ఉండొచ్చు, నువ్వేముండాలి, ధైర్యంగా. మొన్న మధ్య నేను ఒక ఆవిడ టీవీ9 సంబంధించిన ఇంటర్వ్యూ చేసేది. ఆవిడ చెప్తుంది, 35 సంవత్సరాలు కష్టపడి వివాహం అయిన తర్వాత ఒక్కొక్క వస్తువు నేను కొనుక్కుంటే మొత్తం అన్ని పాడైపోయినాయి. మళ్ళీ నా జీవితం మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రారంభించాలి, నా కష్టార్జితం అంతా నాశనం అయిపోయిందని ఏడుస్తూ వేదన చెబుతుంది. కానీ దేవుడి మనం ఏడు గారు మాట అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఎందుకంటే మరలా మీరు గమనించండి, బైబిల్ ఎంత న్యాయమైందంటే, ఒకవేళ మనకు నష్టం జరిగిన దేవుడు దాన్ని వెంటనే ఏం చేస్తాడు, పూడుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట అంటాడు, గిన్నెడు చదివించిన దానికి ప్రతిఫలం ఇస్తా. ఏమో నష్టపోయాడు దేవుడు బిడ్డ, నష్టపోయాడు. కానీ తిరిగి దేవుడు ఎంత కూర్చాడట, 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మన జీవితంలో ఒక వస్తువు అవ్వచ్చు, ఒక పరిస్థితి లేక ఒక సమస్య, ఒక దాని వల్ల మనకు కోల్పోయినా మన తిరిగి దాన్ని రెట్టింపు ఏం చేస్తారు, దేవుడు సహాయం చేస్తారు. వారు ధైర్యం లేని వారిగా ఏడుస్తారు. మళ్ళీ ఏంటని మనం ఆలోచించాల్సింది ఏంటో తెలిసి, ఎప్పుడైనా కూడా దేవుడు నన్ను సజీవం ఉంచాడు అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంతే, జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే పడకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఏమని చెప్తున్నాడంటే, దేవుడు ఏం చేస్తాడు, నీకు సహాయము చేస్తాడు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా విడవడు అనే మాట బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తాను. దేవుడు అందుకంటే లోకులందరూ పోవాల్సిన మార్గంలో నేను పోతున్నానంటాడు. మనం 2వ తిమోతి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు నిన్ను విడవనన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, ఆ 2వ తిమోతి 2వ అధ్యాయం మొదటి వచనంలో, నా కుమారుడా క్రీస్తునందు కృపచేత నువ్వు బలవంతుడు. అంటే దేవుడు ఇప్పుడు నేను విడవనన్నాడు కాబట్టి ఈ వాగ్దానం ఇవ్వగానే నీలో ఏం కావాలి, బలం కావాలి. దేవునికి స్తోత్రం. దీన్ని ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడాడో వెంటనే తిరిగి మనం బలాన్ని తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడిన వెంటనే మనకేం కావాలి, బలం కాదు. మనం దేవుడు మాట్లాడే అంతవరకు మనం ఏమైపోయి ఉంటాం,
బలహీనమైపోతాం. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడాడు, కరోనా టైంలో నాకు చాలా టెన్షన్ వచ్చింది కొన్నిసార్లు. రాగానే ఆ దానియేలు గ్రంథం నుంచి ఒక వాక్యం నాతో, ఆ వాక్యం మాట్లాడడం గమనించాను. ఆ వాక్యం నాతో మాట్లాడగానే నాలో బలహీనత మొత్తం పోయింది. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఎవరు మనకు బలపరచలేరు. దేవుడు నేను విడవనని చెప్తున్నాడు, నువ్వు నా సొత్తని చెప్తున్నాడు. తల్లి మరిచినా తండ్రి మరిచినా ఎవరు మరిచేసినా నేను విడవనని చెప్తున్నాడు. విడవని దేవుడు ఏమని చెప్తున్నాడంటే నేనెన్నడూ కూడా నేను ఎడబాయినని చెప్తున్నాడు. ఎడబాయినని దేవుడు చెప్పగానే వెంటనే అయ్యా నన్ను ఎడబాయిని అన్నావు కాబట్టి తిరిగి నువ్వే పొందుకో బలాన్ని, వెంటనే బలాన్ని నాకే పర్లా, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నా కుటుంబాన్ని విడిచిపెట్టి ఏం పర్లేదు, నాకని నువ్వు ధైర్యం తెచ్చుకో. అందుకని క్రీస్తు కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము అంటే చూడండి, కొన్నిసార్లు మీతో చెప్తున్నా, మా నాన్న బ్రతకుండా అన్నింటి సందర్భం వచ్చిందని చెప్తున్నా. బాబు నేను ఎంతో కొంత ఇస్తాను అంటారు, ఎంతో కొంత ఇస్తాను. మా అమ్మ కూడా ఎంతో కొంత ఇస్తాను, ఎదురు ఎంతో 1000-2000 ఇచ్చింది బాబు. ఇప్పుడు వాళ్ళు మా అమ్మ వందలే నాకేం బాధ, మా నాన్న వందలే నాకు కొంత తినండి, మా పని అయిపోతుంది. ఎవరి మీద ఆధారపడాలి మనం? దేవుడి మీద ఆధారపడాలి. దేవుడికి ఇస్తారు కొంత. అందుకంటే కొందరు గుర్రములు బట్టి, రథములు బట్టి, అంటే ఉద్యోగమనో లేకపోతే ఫంక్షన్ అనో, తల్లిదండ్రులు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, పలానా మనుషులు ఉన్నారు అని ఎవరైతే గర్విస్తారో వారు పడిపోయే అవకాశం ఉందట. కానీ నువ్వు అన్నాడు క్రీస్తు కృప చేత నువ్వు బలవంతుడు. నీకు ఎవరు తోడు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరు ఉన్నా లేకపోయినా నా దేవుడు నా పిల్లలకు సహాయము చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు అనేటువంటి బలాన్ని, క్రీస్తుని బట్టి నువ్వు బలాన్ని పొందుకోవాలి, కానీ మనుషులను బట్టి నువ్వేం తెచ్చుకోకూడదు, బలము తెచ్చుకో. అందుకంటున్నాడు క్రీస్తు కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము. ఎందుకంటున్నాడు ఆయన మాట? నేను నిన్ను విడవనని నీకు నేను చెప్పాను కదా, నేను ఇస్తాను, నేను ఎన్నడూ ఎడబాయినని చెప్పాను కదా, కాబట్టి నువ్వు ఇప్పుడు బలవంతుడు కమ్ము. నాకు స్ట్రెంత్ ఉంది, నాకు ఎవరు చూసినా చూడకపోయినా పర్లేదు, ఎవరు చూస్తానన్నారు నన్ను? దేవుడు చూస్తాను, దేవుడు నాకు సహాయము చేస్తానన్నాడు అని చెప్తున్నాడు. ఆ మాట చెప్తూ ఇంకొక మాట తీయడానికి ప్రయత్నించండి దేవుని బిడ్డలు. ఇంకొక మాట తీయడానికి ప్రయత్నించండి దేవుని బిడ్డలారా. చూడండి యెషయా గ్రంథం 35వ అధ్యాయం, దేవుని బిడ్డలారా 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం, 35వ అధ్యాయం 3వ వచనం. సడలిన చేతులను బలపరచండి. చూడండి దేవుడు అన్నాడు సడలిపోయిన వారిని, త్రొట్టిల్లిన వారిని, బలహీనుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? విడవనని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే కొన్నిసార్లు అలసిపోయి ఇక నా పని అయిపోయింది అనుకున్నటువంటి వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడంట. మిమ్మల్ని నేను విడవలా, మీరు ఎవరు ప్రాపర్టీ? దేవుని ప్రాపర్టీ, మీరు నా సొత్తు, మిమ్మల్ని అన్నాడు కూడా విడవను. విడవనన్న దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు, ఆఖరి మాట, మిమ్మల్ని నేను విడిపించేదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. విడవనన్నాడు, సొత్తు అన్నాడు, మిమ్మల్ని మర్చిపోవాలని చెప్పిన దేవుడు మీ సమస్యల నుంచి ఎవరు విడిపిస్తారు? ఇప్పుడు నేను విడిపిస్తాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, దేవుని బిడ్డలారా 19వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, దేవుని బిడ్డలారా 19వ వచనం. అమ్మా ఏమంటే ఎవరైనా నీతో ఏం చేస్తారు? ఫైట్ చేస్తారు. ఏం చేస్తారు? ఫైట్. చూడండి దావీదుతో యుద్ధం ఎవరు చేశారు? గొలియాతు చేశారు. గొలియాతుతో పాటు సౌలు కూడా యుద్ధము చేశారు. సౌలుతో పాటు ఇంకెవరు చేశారు? ఫిలిస్తీన్లు కూడా చేశారు. ఇంకెవరు చేశారు? సొంత కుమారుడు కూడా యుద్ధము చేశారు. వీళ్ళల్లో ఎవరైనా దావీదు మీద గెలిచారా? గెలవాలా. ఎందుకు గెలవాలా? ఆయన కూడా చెప్పాడు యుద్ధం ఎవరిది అంటే, ఒక మనిషిని మీద గెలవాలి అని అంటే ఎవరు అవకాశం ఇవ్వాలి? దేవుడు అవకాశం ఇవ్వాలి. ఏడు మీద గెలవడం కాస్త సాధారణ కొద్దిసేపు పట్టు అంటే ఆధ్యాత్మికంగా పట్టు సాధించాలి, శారీరకంగా పట్టు సాధించింది. అంటే ఏడు యొక్క ఆస్తిని అంతా నాశనం చేయాలి. ఎవరు అనుమతి ఇచ్చారు? దేవుడు అనుమతి ఇచ్చాడు. దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి ఆ యుద్ధం చేయగలిగింది, అంతే. ఆయన అన్నాడు, ఇక్కడ మీరు గమనించండి, వారు నీతో యుద్ధము చేయుదురు కానీ ఎవరు విడిపిస్తారు నిన్ను? నేను విడిపిస్తాను. అంటే నీ మీద ఎవరైనా ఫైట్ చేస్తున్నా? మీరు గమనించండి, చాలాసార్లు మనకు తెలియక, అంటే మీకు ఇంకో మాట చెప్తున్నా, మీకేదో కొంతమంది మీతో వచ్చి మీ వెనకాల ఏదో జరుగుతుంది, మీకు అది తెలియకపోయినా పర్వాలేదు, గమనిస్తాను. తెలిసింది అనుకోండి, ఒకటి ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి, ఇంతే. తెలియకపోయినా పర్వాలేదు. మీకు తెలియకపోయినా కూడా మీకు ఇబ్బంది ఏమి లేదు, తెలిసినా కూడా ఇబ్బంది ఏమి లేదు కదా, మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి గెహజీ చుట్టూత ఎలీషా చుట్టూతో మీరు గమనిస్తే ఆ రాజు అన్ని రథాలను పంపించేసాడు.
కానీ అప్పటికే దేవుడు ఏం చేశాడు? ఆ చుట్టూతా అగ్నిరథాలు కంచిచ్చాడు. అంటే నువ్వు నీ వెనకాల ఏం జరిగినా కూడా నీకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ వెనకాల ఏం జరుగుతున్నా కూడా నీకు ఆ సంబంధం లేదు. వారు ఏడుపు లేకపోయినాయో, వారు నా మీద పడ్డారు, నాకే ఆటంకాలు, ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఆయన అంటున్నాడు, వారు నీతో యుద్ధం చేస్తారు, చేయరని చెప్తారు. వారు నాకు నీతో యుద్ధం గొడవపడతారు, తిడతారు, చేయాల్సింది చేస్తారు, కానీ వారు నీతో యుద్ధం చేస్తారు. కానీ నిన్ను ఎవరు విడిపిస్తారు? దేవుడు విడిపిస్తారు. చదవమ్మా మాట. వారు నీతో యుద్ధము చేస్తారు కానీ నిన్ను విడిపించుటకు ఎవరున్నారు మన తోడు? చాలా మంది, నేను అనుకుంటాను, ఒకసారి తప్పనుకోమాకండి, మనుషులు ఎవరు లేరు, మనకు లేరు. ఇక్కడ మీకు ఏంటంటే కుల సమీకరణాలు ఉండాలి, ప్రాంతీయ సమీకరణాలు ఉండాలి, ఎవరో ఒకరు ఉండాలి, మనకి ఎవరో ఒకరు ఉండాలి. మా వెనకాల సంఘమో, నా వెనకాల సమస్తో, నా వెనకాల మా కులమో, నా వెనకాల మా రక్త సంబంధికి ఎవరో ఒకరు ఉండాలి. ఇదే ఎప్పుడు చూసే మనుషుల్లో ఇదే. కొంతమంది ఏమనుకుంటారు, వీళ్ళు లేకపోతే మాకు ఎవరు ఉన్నారు, ఇది ఒక బాధ అన్నమాట. నీ వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను నీ పక్షాన ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, కాబట్టి నీ పైన విజయము పొందజాలను, ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడు నిన్ను విడిపిస్తాడట. నువ్వు ఏదైనా అపజయాల్లో, సమస్యల్లో ఉంటే, ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు ఇరికించబడి ఉంటే, దేవుడు అన్నాడు, నీతో ఉండి నిన్ను నేను విడిపిస్తా. దేవుని స్తోత్రం. అంటే కొన్నిసార్లు కరెంట్ షాక్ వ్యక్తిని మనం విడిపించదు, మనం కూడా ప్రమాదం అయింది. కానీ దేవుడైతే మనల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆ ప్రాణాపాయ స్థితి నుంచి ఎక్కడి నుంచైనా దేవుడు మనల్ని విడిపిస్తాడు అనే మాట చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట మనం గమనించినప్పుడు, దేవుని బిడ్డలారా, ఆ బైబిల్ గ్రంథం తీయడానికి ప్రయత్నించాడు. 129వ సంకీర్తనలో 129వ సంకీర్తనలో చక్కని మాట, చాలా మంచి మాట ఇది. 129వ సంకీర్తనలో వచ్చి మరొకటి చదవడం, 129వ చదవడం మరొకటి. నా యవన కాలము మొదలుకొని కలుగ చేయుచు వచ్చేది. చూడండి, అక్కడ చెప్తా ఉన్నాడు, అయినను వారు నన్ను ఏం చేయలేకపోయారు. దేవుని స్తోత్రం. అంటే మనం పుట్టిన మొదలుకొని నీకు ఎవరైనా బాధలు కలిగించవచ్చు, కానీ పుట్టిన మొదలుకొని ఆయన చేయడం, వాళ్ళ ప్రయత్నం వాళ్ళదే, కానీ దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు, తప్పేమీ కాదు. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడన్నా జయాన్ని పొందారు, వాడు ఎక్కడైనా విజయాన్ని పొందారు, ఎక్కడైనా దేవుడిని ఎరగని వారు నీ మీద విజయాన్ని పొందగలిగారా? ఎందుకు పొందలేదంటే దేవుడు నిన్ను విడిచిపెట్టే కదా. దేవుడు ఏమన్నాడు? నా సొత్తు నేను కాపాడుకునే, అందుకంటాడు నేను కాపాడుతాను కదా, నువ్వు నా సొత్తు కాబట్టి ఏమన్నాడు? ఇశ్రాయేలుని కాపాడు వాడు కొనకడు నిద్ర. కొంతమంది అంటారు, నేను ఎలాగైతే ఎప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఎప్పుడు నీళ్ళు నీవు కూడా నాకు తెలియదండి అన్నాను. దేవుని స్తోత్రం. నేను ఇంట్లో ఒకసారి వచ్చేసి వెళ్ళిపోతే కూడా తెలియదు. అది అంత దేవుడు ఎంత ఉచితమైన పొరపాటు, మంచి నిద్ర కదండి. ఎంత గొప్ప, ఎప్పుడు వచ్చినాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో చూసి కానీ టెన్షన్, మనకి నాకైనా నిద్రపోతే మంచిది. దేవుడికి ఇస్తాను, అంతేనా కదా. వచ్చినాయి వెళ్ళిపోయినాయి అంట. అసలు నాకు ఎంత సంతోషం అనిపించిందో. అంటే నీకు వచ్చిన సమస్య కూడా నీకు తెలియదు అనమాట. అంటే అది జరిగింది జరగకుండా అందరికి వచ్చినట్టు నీకు నాకు వచ్చేసింది, అవి వెళ్ళిపోతాయి. కానీ దేవుడు ఏం చేసిన మన సహాయం చేసాడు. దేవుడు ఆయన అన్నాడు, నా యవ్వనమును మొదలుకొని, నా జీవితం మొదలుకొని సమస్యలు వస్తూనే వచ్చినాయి, బాధలు వస్తూనే వచ్చినాయి, సమస్యలు వస్తూనే వచ్చినాయి, కానీ ఎప్పుడు సాతాను నా మీద ఏం చేయలేదు, విజయము సాధించలేదు. ఎందుకు సాధించలేదంటే దేవుని సొత్తు నేను, ఆయన నన్ను విడిచిపెట్టలేదు, ఆయన నన్ను ఎప్పుడు కూడా విడవను, ఎడబాయనని చెప్తాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా మనుషులు విడిచిపెట్టారన్న స్వభావం నీలో నాలో రావచ్చు, కానీ సియోను అన్నాడు, నా బిడ్డల దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఎప్పుడు విడవలేదు. ఎందుకు విడవలేదంటే నువ్వు నా సొత్తు, నా ప్రాపర్టీ. దేవునికి స్తోత్రం. అంటే రాత్రి అంతా 8 వర్షం వచ్చిన తర్వాత వెళ్ళి ఆ వస్తువులను చూసుకుంటూ వస్తాం, అంతేనా కదా. దేవుడు నువ్వు ఏదైనా సమస్యలో శోధనలు వచ్చినప్పుడు మళ్ళా నేను ఎప్పుడు చూసుకుంటా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే కదా ఆదాము ఎలా ఉన్నాడని మళ్ళీ ఏం చేస్తున్నాడు, చల్లపట్టి వెళ్ళి చూసుకుంటున్నాడు, వెళ్ళి చూస్తున్నాడు. ఆయన ఎలా ఉంది, ఎలా ఉన్నారు ఆదాము అని దేవుడు చూడడానికి వెళ్ళాడు. దేవుని బిడ్డ చూడడానికి వెళ్ళేటప్పుడు ఆయన పరిస్థితి బాగోలేదు, కానీ ఆయన చూడడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నేను ఎప్పుడు కూడా పరిశీలన చేస్తూ ఉంటాడు, నేను చూస్తూ ఉంటాడు, నేను కాపాడుతూ ఉంటాడు. ఆయన ప్రాపర్టీ ఆయన చెబుతున్నాడు, నువ్వు నా సొత్తు, నేను ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టాను. కొన్ని పరిస్థితుల్లో ఎందుకు ఇలా జరిగింది, దేవుని బిడ్డ కొన్నిసార్లు
కొన్ని పరిస్థితులు మనకు ఇబ్బంది కలిగిస్తాయి, కొన్నిసార్లు బాధ కలిగిస్తాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ సహాయము చేస్తాడు. దేవుడు విడిచిపెట్టాడు. నేను ఎప్పుడు కూడా నేను విడవనన్నాడు. నీ యవన కాలం మొదలుకొని నాకు అధిక బలం కలగ చేస్తూ వచ్చేది, కానీ దేవుడు ఏం చేశాడు? నాకు సహాయము చేశాడు. దేవుడు అంటున్నాడు, నేను మర్చిపోలేదు అన్నాడు. నువ్వు నా సొత్తు అన్నాడు, నేను విడవనన్నాడు. రెండోది, నిన్ను ఏం చేస్తాను? నేను బాధలన్నింటిలోంచి విడిపిస్తాను, సమస్యలన్నింటిలోంచి, అనారోగ్యాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, కుటుంబంలో ప్రతి బాధ నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు సొంత చెప్పిన దేవుడు నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఆర్థిక సమయంలో ఏదైనా విడిపించబడాలి అని మనం ఆలోచన కలిగి ఉంటే దేవుడు అడిగి, ప్రభా ఈ సమస్య నుంచి, శోధ నుంచి నన్ను విడిపించమని చెప్పి ప్రార్థన చేయాలి. ఆలోచించుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వ్యక్తులు ఫలించి ఆశీర్వదించుకుందాం. ఆమె